వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సంఘంకు గుర్తింపు తీసుకొచ్చి మనకు రిజర్వేషన్ కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సీరియల్ నెంబర్ 9 వస్తుంది. అలాగే నేను అంటే మన ఎలక్ట్రిసిటీ సెక్టార్లోనే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. దాంట్లో మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నడిపిస్తున్నాను. దానికి 16 జిల్లాలకు నేను ప్రెసిడెంట్. ఫస్ట్ కాగానే ఏం చేసిన అంటే అరే ఇది బాగుంది ఆలోచన విధానం, మన పెద్దలు కష్టపడి తీసుకున్న రిజర్వేషన్ అంబేద్కర్ పుణ్యం అయితే ఎట్లా వచ్చిందో దాని ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు అదే పద్ధతిలో మనకి ఏవైతే ఫలాలు వస్తున్నాయో ఏ రకంగా మనం మన జాతి అభివృద్ధి కోసం మనం ఎట్లయితే కష్టపడాలనో ఆ ఫలాలు ఏ విధంగా పొందాలి, మన జాతిని ఏ రకంగా అభివృద్ధి చేయాలని పాటుపడే వ్యక్తులలో కొందరు ఇట్లాంటి పెద్ద వాళ్ళ ఆలోచన మనం ఆచరణ విధంగా తీసుకొస్తే మన జాతి అభివృద్ధికి మనం తోడ్పడతాం. మన సంఘం మన జాతి వెనుకబడిన జాతి, దాంట్లో మనం చాలా వెనుకబడిన వాళ్ళం కాబట్టి మనకు 1% ఇచ్చేది. కాబట్టి ఆ 1% ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంది ఇక్కడ ఒక అపోహ ఉంది. సీరియల్ నెంబర్ 9 వస్తుంది. అలాగే నేను అంటే మన ఎలక్ట్రిసిటీ సెక్టార్లోనే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. దాంట్లో మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నడిపిస్తున్నాను. దానికి 16 జిల్లాలకు నేను ప్రెసిడెంట్. ఫస్ట్ కాగానే ఏం చేసిన అంటే అరే ఇది బాగుంది ఆలోచన విధానం, మన పెద్దలు కష్టపడి తీసుకున్న రిజర్వేషన్ అంబేద్కర్ పుణ్యం అయితే ఎట్లా వచ్చిందో దాని ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు అదే పద్ధతిలో మనకి ఏవైతే ఫలాలు వస్తున్నాయో ఏ రకంగా మనం మన జాతి అభివృద్ధి కోసం మనం ఎట్లయితే కష్టపడాలనో ఆ ఫలాలు ఏ విధంగా పొందాలి, మన జాతిని ఏ రకంగా అభివృద్ధి చేయాలని పాటుపడే వ్యక్తులలో కొందరు ఇట్లాంటి పెద్ద వాళ్ళ ఆలోచన మనం ఆచరణ విధంగా తీసుకొస్తే మన జాతి అభివృద్ధికి మనం తోడ్పడతాం. మన సంఘం మన జాతి వెనుకబడిన జాతి, దాంట్లో మనం చాలా వెనుకబడిన వాళ్ళం కాబట్టి మనకు 1% ఇచ్చేది. కాబట్టి ఆ 1% ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంది ఇక్కడ ఒక అపోహ ఉంది. ముఖ్య అతిథులు సంఘం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సుధాకర్ గారికి అండ్ సెక్రటరీ సాయిబాబు గారికి మరియు రాష్ట్ర కమిటీ వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా కమిటీ నాయకులందరికీ కూడా మరి ఒక్కసారి జైలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనకుల సంఘం దళిత సంఘాలలో దళిత కులాల్లో ఇన్ని వందల కులాలు ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మనకులం మన్యవారంటే నాకు తెలిసి ఈ మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మటుకు ఇప్పుడు ఈ బాన్స్వాడ ఏరియా, ఎల్లారెడ్డి ఏరియా, ఈ 2 ఏరియాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మేమంతా నా ప్రాపర్ ఐలాపూర్, నా స్వగ్రామం ఐలాపూర్. నేను పుట్టి పెరిగినంతా కూడా కామరాజు. అక్కడ మా బాలన ఫోన్ చేసినప్పుడు మన అన్న ఎంతమందికి పోదామని అనుకుంటే జస్ట్ అంటే మా ఉన్న కుటుంబాలు అంత సెటిల్డ్ కామరాజు వేల లెక్క పెట్టే పరిస్థితి, అంటే ఎవరు ఏ కులం అనేది తెలుసుకునే పరిస్థితిలో మనం లేదు. అట్లాంటి సందర్భంలో క్యాస్ట్ బైఫర్కేషన్ చేసినప్పుడు క్యాస్ట్ని బైఫర్కేట్ చేసి 1, 2, 3 గ్రూపులుగా డివైడ్ చేసినప్పుడు మనకంటూ పెద్దలు కష్టపడి ఇందాక షమీమ్ అఖ్తర్ కమిటీలో మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి మనకు ఒక 1% రిజర్వేషన్ కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలంటే మన కుల సంఘం అంటేనే మన కులమే చాలా మందికి తెలియదు. నాకు కూడా మాల సర్టిఫికేటే ఉంది. వాస్తవానికి మొన్నటి వరకు కూడా నాకు కూడా ఎస్సీలలో మాల అనే సర్టిఫికేట్ ఉంది. క్యాస్ట్ బైఫర్కేషన్ కానీ జీవో రెగ్యులేషన్స్ అవన్నీ అందరూ నిజామాబాద్ ఉమ్మడి కామారెడ్డి జిల్లాకు వచ్చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్య విషయం ఏంటంటే పక్కలు అందరూ పెద్దలు అందరూ తనకు తోచినట్టుగా అన్ని విషయాలు మాట్లాడేది. మేము మాట్లాడడానికి దాదాపుగా దగ్గర ఉన్నది ఏం లేదు. ముఖ్య విషయం ఏంటంటే మన మన్య బంధువులు కలవాలంటే ఎవరైనా ముందుకు రావాలంటే ముందుగా నాయకులను నిందించే పనులు పెట్టుకోకండి. నాయకులు ఫోన్ చేస్తే మీరు వచ్చి ఏదైనా పని చేసేది ఉంటే చేసేదానికి ముందుకు రండి. ముందుకు వస్తే అది మన్య సంఘం ముందటి పోతుంది, లేకపోతే ముందటి పోదు. ఇప్పుడు ఎప్పుడు చూసినా మరి ఏమైందంటే సంగారెడ్డి పోయినా 3 తోకలు వస్తారు, బాలయాసాలు, సాయిలు, నాగభూషణము
ఇక ఎల్లారెడ్డి పోయినా ఇటు పోయినా మన సిద్దిపేట పోయినా మెదక్ పోయినా వీళ్ళే వేస్తారు అనేది ఒక ఇది భూత పదం అయిపోయింది. ఎందుకనంటే మేము చేయమని కాదు, ఫోన్లు ఎత్తారు, రెస్పాన్స్ కాదు, చెప్పిన దానికి రారు. ఇట్లయితే సంగమేడ ముందుకు పోతుంది, కామారెడ్డి జిల్లా ఎన్నుకోవడకపోతే ముందుకు పోతుందా? దయచేసి వివిధ మండలాల నుంచి వచ్చిన పెద్దలు, మండే బంధువులు అందరూ దయచేసి ఆలోచించండి. వీళ్ళు ముగ్గురు తిరిగితేనే కాదు, మీరు అందరు ఇవాళ వస్తేనే మాకు చాలా సంతోషమైంది. మేమేమనుకున్నామంటే 50-60 మంది వస్తారో ఈ అడుగున్నదంతా ఏమవుతుందో ఆ కోతుల పాలు చేయవలసి వస్తుంది ఏమనుకున్నాం. అందుకే ముందుగా కొన్ని చీరలు తెప్పించినాం, తర్వాత మళ్ళా చీరలు మాట్లాడి మళ్ళా చీరలు వేయించినాం, మళ్ళా ఇప్పుడు రైస్ కూడా ఎక్కువ వేయించినాం. ఎందుకంటే మిమ్మల్ని చూసి సంతోషమైంది. దయచేసి మండే బంధువులు అందరూ పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కంపల్సరీ ఏడ మీటింగ్ అన్నా కానీ మండే వాళ్ళది ఏడ మీటింగ్ అన్నా కానీ అందరూ ఇంటికి ఒక్కరు వస్తే సరిపోతుంది. లేకుంటే ఊరుకు ఒక 10 మంది వచ్చినా సరిపోతుంది. ఒక 30 కుటుంబాలు ఉంటే అలాగే ఒక 10 మంది వచ్చినా సరిపోతుంది. సకలంలో అందరూ స్పందించి చెప్పిన మన రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు స్పందించి అందరూ ముందుకు సాగుతారని, అదేవిధంగా ఈ జిల్లా కమిటీ ఏర్పాటుకు అందరి తోడ్పాటు ఉంటుంది. మన పెద్దలు రాష్ట్ర నేతలు వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంతో కమిటీలు ఉంటాయి. ఇప్పుడు పెద్దలు మన సాయిల్ గారు మాట్లాడతారు. సాయిల్ గారు తర్వాత మన ప్రధాన కార్యదర్శులు సాయిబాబా గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. మన సభ కార్యక్రమం ముందుకు నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.